మీ సపోర్ట్ లేనిది ఇది నిజంగానే సార్, నేను విన్నాను మీ గురించి. ఇక్కడికి వచ్చే ముందు నేను తెలుసుకుని మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాది యాజ్ ఇట్ ఈజ్ అదే భావన. ఒక సామాన్య మానవుడి పొజిషన్ నుంచి, అంటే యాజ్ గా మీరు చెయ్యని పని అంటూ లేదు, అది కూడా మీరు ఎక్కడా కూడా షై ఫీల్ అయి చెప్పుకోవడం కూడా లేదు. కొంతమంది అయితే రాజకీయాల్లోకి రాగానే మొత్తం మారిపోతుంది వాళ్ళ వెర్షన్ అంతా, అక్కడ లేని డిగ్నిటీ వస్తుంది. కానీ మీరు ఒక సామాన్య కార్మికుల్లా మొదలుపెట్టి మీ ప్రస్థానాన్ని, ఇంత లాంగ్ ప్రస్థానం ఒకే పార్టీతో కలిసి ప్రయాణం చేయడం అనేది ఏది సామాన్యమైన విషయం కాదు. వీఆర్ ట్రూలీ అప్రిషియేటింగ్ యూ. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే గనక, ఇప్పుడు బీజేపీని ప్రధానంగా, అంటే ఇది అసెంబ్లీ ఎన్నికల కోసం కానివ్వచ్చు, లేదంటే పార్టీ మీద వ్యతిరేకతను చూపించడానికి కానివచ్చు, కొంతమంది దీన్ని ఎట్లా మాట్లాడుతున్నారంటే హిందూ మతాన్ని ప్రోత్సహిస్తూ ఇతర మతాలని వ్యతిరేకిస్తుంది బీజేపీ పార్టీ అనేది బలమైన ఆరోపణ దాని మీద కనబడుతుంది. సో మీరు ఈ వేరే క్యాస్ట్ లో ఉండి కూడా మీరు ఈ పార్టీ తరపున ఎంత ట్రూగా చేస్తున్నారు, సో మీరేమంటారు ఈ కామెంట్ మీద, ఎట్లా వివరిస్తారు? బీజేపీ చాలా మంది తప్పుదోవ పట్టించారు ప్రజలలో. కానీ ఇప్పుడు పిల్లలు యూత్ ఏదైతే ఇప్పుడు చదువుకున్నారో వాళ్ళ నాలెడ్జ్ వచ్చింది కాబట్టి ఇది బీజేపీ సరైన పార్టీ అని చెప్పి అంటారు. బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదు. ఉదాహరణకు ముస్లింలకు వ్యతిరేకము అని అనుకుంటారు అందరు, అది అసంభవం. అది ముస్లింలకు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. అది ఓన్లీ ఉగ్రవాదానికి వ్యతిరేకం. ఉగ్రవాదంలో ముస్లిం ఉన్నాడా, క్రైస్తవు ఉన్నాడా, హిందూ ఉన్నాడా అనేది ఒక సబ్జెక్ట్ అంతే తప్ప ఎప్పుడు కూడా ముస్లింలో మనమంతా భారతీయులం. ముస్లింలు అయితే వాళ్ళ ప్రేయర్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ నమాజ్ వాళ్ళు చేస్తున్నారు అంతే తప్ప, కానీ దానికి మనం ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదమ్మా. రెండోది, క్రైస్తవులకు వ్యతిరేకం కాదు. క్రైస్తవులకు వ్యతిరేకం కాదు, మత మార్పిడులకు వ్యతిరేకం. ఇప్పుడు నీ ప్రేయర్ నువ్వు చేసుకుంటావు, నో ప్రాబ్లం. కానీ పక్కింటోని తీసుకుపోయి నువ్వు ఈ దేవుడు చెడ్డోడు, ఈ దేవుడు ఎవరు చూసారు ఎవరన్నా, ఈ దేవుడు గొప్ప, ఈ దేవుడు కాకపోతే మనం బై బర్త్ ఎక్కడైతే ఉన్నామో ఆ ధర్మాన్ని మనం పాటించాలి. ఏదైనా కానీ ఇప్పుడు ఖురాన్ గాని, బైబుల్ గాని, భగవద్గీత గాని అదొక ధర్మం. ఆ ధర్మాన్ని మనం రక్షిస్తూనే ధర్మం మనం రక్షిస్తుంది అన్న నినాదంతో పోవాలి తప్ప, కానీ ఈ దేవుడు గొప్పోడు, మీ దేవుడు చెడ్డోడు అని చెప్పేసి మత మార్పిల్లోకి ఏదైతే ఉందో అది 100% వ్యతిరేకం. మేము దానికి నువ్వు చర్చకు మేము కూడా చర్చకు పోతాం. మా చర్చ అప్పుడప్పుడు మన క్రిస్టమస్ అప్పుడు చర్చకు పోతాము. అసలు చర్చకు పోయినా కూడా వాళ్ళు అరే గా చర్చకి ఎందుకు పోయినాం అంటారు. ఏ చర్చ్ అంటే ఇప్పుడు మేరీ మాత ఉంటుంది కదా, మేరీ మాత చర్చ్ మేటిగడలు ఉన్నది. మేము అప్పుడప్పుడు కూడా ఎప్పుడైనా పోవాలనుకుంటే పోతాం, దండం పెడతాం, వెళ్ళిపోతాం. అరే అది కరెక్ట్ కాదు, ఆ దేవుడు చర్చిలో అది దేవుడు లేదా, అందులో మర్యాద ఉంటుంది, అందులో మొక్కొద్దు అంటారు. అరే అది తల్లి లేదు పిల్లగాడికి, మనం తల్లిని ఎంత గౌరవిస్తామమ్మా. ఇప్పుడు మనం అమ్మ అంటే ఒక మధురమైన అనుభూతి. మరి అలాంటి అమ్మ జన్మనిచ్చిన మనం వాళ్ళు మొక్కొద్దంటే కరెక్ట్ కాదు కదా. కాబట్టి మేము ఎవరికి కూడా ఏ మతాలకు కానీ ఎవరికి కానీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం అసలే కాదు. దాన్ని ప్రచారం చేసుకొని ఓట్లు డైవర్ట్ చేసుకోసం చేస్తున్నారు. కానీ మరి అట్లంటే యూపీలో 25-26 కోట్ల జనాభా ఉన్నది. మన రాష్ట్రాలతో పెట్టుకుంటే 5 రాష్ట్రాలు అవుతాయి. మరి అక్కడ 40-45% ముస్లింలు ఉన్నారు. మరి ఈ రోజు ఎందుకు ఓటు వేస్తున్నారు? అక్కడ తెలుసుకున్నారు వాళ్ళంతా. ఎవరు అధికారులు ఉన్నప్పుడు ఎట్లా పరిపాలిస్తున్నారు, ఎవరు దేశాన్ని పరిపాలించినప్పుడు ఎవరు చేస్తారు.